హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాళ్ళకాడ పోయి రాయి మీద కూర్చున్నాం అనుకో, హ్యాపీగా చైర్ లేకుంటుంది రాయి మనకి, అది కూర్చొని ఆడుకోవచ్చు. నువ్వు ఇక్కడ ఆడనే ఇష్టం, నచ్చిన ప్లేస్లో వేసుకో. రన్నింగ్ వాటర్. ఈ ఎండలకి ఆడికి పోయి ఏం పడతామన్నా, చేపలు పడేదేమో కానీ మనం అడ్డం పడేటట్టు. ఈ బాంబు చేపలు రావడానికే ఆలోచించింది నేను, దీని భయానికి. ఎండాకాలం అన్న, మనం జాగ్రత్తగా ఉంటేనే రేపు మనం కరెక్ట్గా ఉండగలిగేది. బాంబు చేపలు పడతాయా ఇంకేమైనా వేరే పడతాయా? నా గాలలకైతే ఎక్కువ శాతం అయ్యే పడతాయి. నేను గాలలు అట్లా తయారు చేసుకున్నా సన్నగా. బాంబు చేపల కన్నట్టు సన్నగా తయారు చేసుకున్నా, చాలా సన్నగా ఉంటాయి. వాటి గేమ్ అలా వచ్చేయాల అమ్మడే లేట్ లేకుండా. అది కాదు, ఇటు డైరెక్ట్గా ముందుకు వచ్చి ఆ ఇటుకల ఫ్యాక్టరీ ఉంటుంది. శ్రీనివాస్ కాలనీ బ్రిడ్జి ఉందా, బ్రిడ్జికి వెళ్ళి పోకుండా డైరెక్ట్ కొంచెం ముందుకు వస్తే ఇటుకల ఫ్యాక్టరీ ఉంది. దాని పక్క నుంచి వచ్చారనుకోండి, అక్కడ ఆటో కనపడిద్ది. మరి అక్కడ కాకుండా ఇవుతారు కొద్దిగా, ఇంకే ఇవుతుంది. ఆటో కనపడుతూ ఉంటుంది మీకు. ఓకే 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 ఒక పాపులర్ పడ్డది. సైజ్ పోయింది సార్, మంచి సైజ్. ఓకే ఓకే, ఏం కాదు. దాటాకనే పోతుందా చిన్న చిన్న అది ఎట్టకెళ్ళ ఒకటి పోతే చిన్నప్పుడు చిన్నదో పెద్ద గోలీ కొట్టినవా లేదా దొరకనంటానికి. చిక్కు తీసుకో. ఒక పాంప్లెట్ పోయి బచ్చాగాడు, పాంప్లెట్ కాదు పాప ఇందాక పోయింది. పాంప్లెట్ పోయి బచ్చాగాడు వచ్చింది. బాంబ్ ఫిష్ చూడండి, చిన్నది ఆర్టీసీ లెఫ్ట్ సైడ్ చిన్న కాలువ దాట వచ్చారు. అదే అటే ఉంటాను. రెండు వచ్చింది, లొకేషన్ తెలియదు, వేరే లొకేషన్ కాడికి వెళ్తున్నాం రిటర్న్ స్టార్టింగ్లో పడేసి కాల్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ లొకేషన్ చేంజ్ అయితే బాగానే ఉంటుంది, కానీ దోస్తుకి లొకేషన్ తెలియదు. రైట్, ఇదేమి చేపలు పడే అడ్డ మొదలకండి. మళ్ళీ వచ్చింది, చిన్నగా లోన పట్టుకొని పోతుంది. చూడండి ఫ్రెండ్స్, చేప అయితే రావట్లేదు. ఇట్లా ట్రై చేస్తా. లేదు, ఎండకు భయపడే ఇద్దరు వెళ్ళిపోయారు. సేమ్ సెట్ వేసుకొని వచ్చారు, ఇద్దరు వెళ్ళిపోయారు. మేము మళ్ళీ మా వాళ్ళు వచ్చారు. వీళ్ళు అదిరిపోయింది, ఆడ మంచిగా పడ్డి మామూలు పడి ఊడిపోయింది. ఒక పాపర్ వచ్చింది. మా దోస్తు వచ్చి ఆయనకి ప్లేస్ తెలియదు, వెనక మేము వచ్చి ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. ఆడైతే మంచిగా పాపర్లో ఏదో ఒకటి పడేటి వెళ్ళిపోయారు. మొత్తం చక్క నెక్కరన్నీ తడిచినాయి. మామూలు చేపలు దేవుందని వెళ్ళిపోయారు. వాళ్ళు పోవటం, నరసింహలు రావటం సరిపోయింది. ఇది ఒక్కడే అయిపోయేటం ఈరోజు తడిసి మళ్ళీ ఆరి మళ్ళీ దొరుకుతుంది. అమ్మో దండం పెట్టాలి. చేపలు వీడియో లేకపోయినా వాళ్ళని చచ్చిపోతాం వేడికి. ఇంత ఎండ వేడి, అక్కడికి 2 సార్లు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ వేడికి. కూల్ వాటర్ బాటిల్ మీద పెట్టినా, కూల్ చేసిందని. కూల్ బాటిల్ తెచ్చినాక దాని మీద పెట్టిన. గోదావరి నరసింహ నడుస్తూ ఉంటే ఆ ఉసుకలో కాలు దిగుతూ ఉంటే కాళ్ళు కాలుతాను వేడి. ఆ పోయిన వాళ్ళే 5 చేపలు పడ్డాయి. పొద్దునే తెల్లదామున 5:30కి స్పాట్కి వెళ్ళారు. ఒక 5 రవ్వలు పడ్డాయి. రవ్వలు గడ్డి మోసలు 5 పడ్డాయి. నేను పోయినప్పుడు అప్పుడే డబ్బా తిరిగింది, చేపను తీస్తాను వాళ్ళు.
వాళ్ళు డైరెక్ట్ ఒకటే అన్నారు, అన్న మేము వెళ్ళిపోతాం, ఉండలేము ఈ వేడికి, చచ్చిపోతాం అన్న. 5 పడ్డాయి, 5 చేపలు చూపెట్టారు, దీన్ని చూపెట్టారు. అక్కడ నుంచి జంపు, ఆ వేడి సెగకి అసలు ఉండలేకపోయాను. ఇబ్రాహీంపేట్ నెల్లిబాగ్ దగ్గర, దాన్ని కూడా పెడతా చూడండి. పోనీ దేనికన్నా దిక్కిచ్చింది ఏంది? పోనీ వదులుతా ఉండు, ఎంత పోతే అంత మంచిది. ఏదో ఉండొచ్చు, దానికి బాగా ఇంకా నేను బాగులే కానీ పెట్టు పెట్టు. ఒకటే తలిగిందా ముళ్ళు? చూసారుగా వీడియో, అదే పొజిషన్. యాడికి పోయినా ఈ మే నెల, ఈ మే జూన్ కొద్ది కష్టం. ఏదో ఇక కింద మీద పడి ఇట్లా వీడియోలు చేయటమే. అబ్బా నా చేసేయలేదు, దుబ్బా నా చేసేయలేదు. రొయ్యలు వచ్చినాయి వీళ్ళకి. అబ్బా బాబా అది చూసినారా? మామూలు సైజు కాదు అది. ఏంది ఎంత కది? ఏంది ఎంత కది? తెల్ల చేపనా, వాలగనా? భూమి సైజు భూమి ఉంది ఆడ, సైజు భూమి ఉంది ఆడ. ఈ చికాకు చేసేటి ఇప్పటిదాకా ఈ రోజులు వేయటం లాక్కపోవటం, వేయటం లాక్కపోవటం. ఇది కాలు పట్టుకోవాలి, ఇది గుర్తిద్ది. ఇది పోతూనే ఉంది ఇక్కడ. ఇది అదే రావాయి. లైవ్ వీడియో పెడదాం అనుకున్నా కానీ ఇక్కడ సిగ్నల్ ఉండదు. పోతూనే ఉంది బెండ్ ఇక్కడ. పడకపో, లోపలికి పడకపో. దొబ్బలు వదిలిపెట్టట్లే, పరికర కట్ చేసి పెట్టి వదిలిపెట్టట్లే. అన్నీ అక్కడ పోతాయి. ఆగింది మళ్ళీ, ఇక అక్కడ పోతూనే ఉంది. అట్లా పోయినప్పుడు కొట్టేయాలి ఏమంటే. లైన్ లూజ్ పెడతావు నువ్వు, లైన్ లూజ్ పెడితే ఎట్ట అవుతుంది చేప? టైట్ ఇట్లా పెట్టుకోవాలి, బెండు రెడీకి ఇట్లా పెట్టుకోవాలి. ఎప్పుడైనా లేకపోతే షార్ట్ కొడితే వచ్చి బయట పడిద్ది, అది ఏడవ తాడు తగిలి. అట్లా కొట్టట్లే ఫ్రెండ్స్. లొకేషన్ చూశారు కదా, మంచి గుండం ఇది. రొయ్యలు అయితే ఫుల్గా ఉన్నాయి. పడట్లే, ఒకటే పడ్డది రొయ్య. ఆడొక పాప ఒకటి పడ్డది, పాంప్లెట్ పోయింది, ఇక్కడికి వచ్చి వేస్ట్ అయిపోయింది. ఇక్కడ రొయ్యలు పట్టాలంటే మంచిగా ప్లాన్ చేసుకొని ఒక 6 గాలాలు అట్లా గుచ్చా కట్టి చిన్న చిన్నవి వాటి గుంజితే కానీ రావాయి. కొత్త టెక్నిక్ ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి, రొయ్యలు ఎట్లా పట్టాలి అనేది. మా ఐడియా అయితే ఒక 6 గాలాలు కట్టి వాటి గుంజితే తప్ప అవి రావు. మధ్యలో గాలానికి ఎర్ర పెట్టాలా, ఆ తక్కిన 5 గాలాలు కింద వదిలి దానికి ఎర్ర పెట్టొద్దు, మధ్యలో గాలానికి ఎర్ర పెట్టాలి. లాక్కుపోయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.